తమ్ముడు వైభవ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. నీ పుణ్యమాని ఫైనల్ గా నా కెప్టెన్సీకి బోని అయితే అయ్యింది. పిల్లాడివైనా అల్లాడిచ్చినావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. వా పిల్లాడని మాత్రం మనొద్దు అంకుల్. వైభవ్ వైభవ్ నా పేరు. గది సరే గాని నిజం చెప్పు అంకుల్, నా వల్లే కదా మ్యాచ్ గెలిచిండేది. తమ్ముడు నీ వల్ల అంటే నీ వల్లే గాని ఓ పక్క మన బౌలర్లు మన ఫీల్డర్లు. ఇంక చెప్పన్నా మన అభిషేకము ఊచకోత, నీ కెప్టెన్సీ తీసుకున్న రివ్యూలు చెప్పన్నా, ఇంక అన్ని చెప్పే. ఓసని మ్యాచ్ గెలిచనీక కారణమైతే సింహభాగం నీదే తమ్ముడు. 4 4లు 4 6లు మాటల దెబ్బకు నీకు ఫస్ట్ 50 నాకు ఫస్ట్ సక్సెస్. అంతా నీ పుణ్యమైతే తమ్ముడు. మళ్ళీ అంతా నా వల్ల అన్నప్పుడు గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని నాకు ఇప్పకుండా గా మయాంకన్నకి ఎందుకు ఇప్పించినావే? అంటే నన్ను పిల్లగాని చేసి ఆడుకుంటున్నారు కదా. ఓసని హోల్డెన్ వే ఫస్ట్ నువ్వు జర ఉప్పు తగ్గి తమ్ముడు. మనోడు 4 ఓవర్లు జిమ్మి ఉత్త 18 ఇచ్చినాడు. పైగా 2 పుల్లలు కూడా వీకినాడు. దాంట్లో కూడా వానిగాన్ల ఆయువు పట్టేనాక బెన్నెట్ గాని పుల్లని ఒత్తనే పీకేసినాడు. ఉంటాయి తమ్ముడు, అన్నిటికీ రీజన్స్ ఉంటాయి. అయ్యర్ బై అట్టంటే వాని సరిత నేను 4 ఓవర్లు జిమ్మినా కదన్నా, వాని సరిత 2 పుల్లలు కూడా వీకినా. తొక్కులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాలబెట్టకుంటే మాయా కనీసం నా పర్ఫార్మెన్స్ని దేకను కూడా దేక్తలేరేంది నాకు అర్థం కాదు. వారిని దేకపోవడం ఏంది తమ్ముడు? నీ బౌలింగ్తో జుంబాంబే నాయనలను జుజుబులను చేసినావు. నీ దెబ్బకు నీ జిమ్ముడుకు గా బెన్కరన్ గడు బిత్తరవేనాడువే. వాస్తవం చెప్పాలంటే గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నీకే రావాలా తమ్ముడు. కాకపోతే ఒక్కటి తక్కువైందివే. వారని ఏందన్నా ఏం తక్కువైందే? రన్ను తమ్ముడు. నువ్విచ్చిన రన్సులుల్లా కాదు, మన మయంగాడు ఇచ్చిన రన్సులుల్లా. బైదివే ఇద్దరిని పిసికినారు కరెక్టే, కానీ నువ్వు 19 ఇచ్చినావు, వాడు ఉత్త 18 ఇచ్చినాడు. సో తల్లిబిడ్డ న్యాయం తమ్ముడు. తొక్కలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోసం గిటర్ లొల్లి పెట్టాకరివే. లేక గెలిచినాం. ఈ శుభ సందర్భంలో బింగి లేపాకరి. ఎస్ చూస్తున్నారా సోల్జర్స్, వానిగాళ్ళు చూడు ఎట్ట వగులు పడుతున్నారో. ఒరాసి కిందరు నిజం చెప్తున్న చూడరా, నీ లాంటి లొట్టపీసి కెప్టెన్ యా టీంలో ఉండొద్దువే, ఉండడు కూడా. వారిని ఏందివే పుసుకున్న గట్టంటివి? గా తెల్లనేళ్లకు రూటుగాడి ఎట్టను, ఎర్రనేళ్లకు స్మిత్తుగాడి ఎట్టను, గా నాగిండ్లకి దాసుగాడు, పాకీస్కి బాబర్ గాడు ఎట్టను, మన టీంకి నేను కూడా గట్టనే కదా తమ్ముడు. పుసుకున్న గట్టంటివేందిలే. మళ్ళా ఇంత సెల్పు డబ్బా కొట్టుకుంటున్నావు, కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఎట్టలే. మళ్ళా పైగా కెప్టెన్వి చూడబ్బా. నీ అక్క ఓ పక్క వరుస పెట్టి పుల్లలు పీక్తేనే ఉన్నాయి. యాజ్ ఎ కెప్టెన్గా నువ్వు చేయాల్సిన పని ఏందిలే నాకు అర్థం కాదు. గిట్ట ఎవరిదో కత్తి ఎవరిదో నెత్తన్నట్ట 2 కాలు ఎత్తేస్తావా? వారిని గిది బాగుందివే, కనీసం నేను ఒక్క రన్నన్న చూపినా. గదే నువ్వు ఒక్క బాల్కి బిస్కెట్ అయినావు. ఈ అవ్వ బోతారు నాడు చేమర బెన్నటో. అయినా మనం ఎంత లేపుకొని చప్పరిచి 2 నూర్లు చూపినా కాదు తీవే, ఊది పడేస్తారు గాని. గా కూత గుయ్యనికే నీకు కొంచెమన్నా ఉండాలా చూడన్నా. అరే వానిగాళ్ళకు కొంచెం స్కోర్ బోర్డు మీద టార్గెట్ కానొచ్చింటే వానిగాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ మారదా? పుల్లలు పడకుండా ఉంటాయా? దీన్నే నెమ్మింగలేక మంగళారం ముచ్చట్లు అనేది. టార్గెట్ పెట్టి చూడరి, గెలిపేయకుంటే గప్పుడు అడుగు. ఎస్ గిసువంటి వైల్డ్ ఫైర్ తమ్ముడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండేది. ఎక్సలెంట్ తమ్ముడు వైభవు. పిల్లగాడితి పాపము ఛాన్స్ ఇద్దాము, లైఫ్ ఇద్దామని చెప్పి నీ గురించి రాత్రులు నిద్ర లేక ఆలోచించి టీంలో యాసందులు ఇరికిద్దామని చెప్పి వరల్డ్ కప్ గెలిపించిన సంజును కాదని చెప్పి నిన్ను ఆడితే నువ్వేంది తమ్ముడు? ఏంది అంకుల్ 50 సరిపోలేనా? ఎదారి చేయక ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, 100 జోపుతుంది. ఇప్పుడు బాగానే జోపుతావు తమ్ముడు. నా కోచింగ్లో మాత్రం దబ్బున 2 కాలు ఎత్తేస్తావు. అంకుల్ నిజం చెప్పాలంటే నా ఈ కంబ్యాక్కి నువ్వే తీయే కారణము. గిది తమ్ముడు, గీ కూత కొంచెం ఫ్రెష్ కాన్ఫరెన్స్లో చెప్పువే సాలు. ఓషని చెప్తే బాగుండదేమో అని చెప్పి ఆలోచిస్తున్నాన్నా. ఏంది తమ్ముడు బాగుండదా? అసలు ఏం చెప్దాం అనుకున్నావులే, నాకు అర్థం కాదు. ఏముంది ఉన్నమాటనే చెప్తా అంకుల్. ఛాన్సులు ఇచ్చినట్టనే ఇచ్చి లాస్ట్ మ్యాచ్ కూర్చోబెట్టినాడు. పైగా లాస్ట్ మ్యాచ్ ఉత్తుతో మ్యాచ్ అని తెలిసి కూడా ఆడిపియకుండా నీళ్ళ బాటిల్ మోపించినాడు. సో కసితో సప్పరిచి పడేసినాని. వారని అవ్వ, నిన్ను పిల్లగాడని కూడా చూడకుండా ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ చేస్తే పిల్లోని తిరగాలవడకుండా ఏంది తమ్ముడు ఇజ్జత్ మొత్తం తిన్నావు. హోల్డెన్ అంకుల్. బండి స్టార్ట్ కానంత వరకైనా ఏదైనా, వన్స్ బండి స్టార్ట్ అయిందనుకో ఇంకా ఆగేదే ఉండదు. బైదివే నువ్వు పిల్లాడని మాత్రం పిలొద్దు అంకుల్. వైభవ్ నా పేరు. ఒరే సికిందరో చూస్తున్నావాలే బహుమన్నావు అంతా చూస్తున్నా గానీ నీ టిప్స్ మాత్రం వరస్ట్ చూడే. 1% కూడా వర్కౌట్ కాలే. ఓరే బుడి నాగరాజు. గదే సికిందరు. అసలు మ్యాచ్ ఎందుకు బిస్కెట్ అయిందో తెలుసా తమ్ముడు? తెలిసిందే కదన్నా, నీ టిప్స్ వర్కౌటే కాలేనే. పాతసే పెరుగుతుంది నా టిప్స్ ఏమన్నా అంటే. నీ అవ్వ గందు కాదు, ఓతూరికి ఇది చూడు.
నీకు టిప్స్ గాలబెట్టిండేది ఇక గంభీర్ని కోచ్గా దృష్టిలో పెట్టుకొనివా. ఈ సిరీస్కి లక్ష్మణ్ అన్న కోచ్ అని ఎవరికి తెలుసులే. ముందే తెలిసింటే కథ కన్నెగా వేరే ఉంటుండే. సో అయిందేదో అయిపోయింది తీ తమ్ముడు. ఇప్పుడు కొంపలేం మునిగిపోలేవుతి. గా 16 ఫోన్ పే చేయి. ఎటు నోట తిప్పలు పడి వేడి వేడి టిప్స్ రెడీ చేస్తా గాని కథ కన్నెగా వేరే ఉంటది గాని ఏమంటావు? ఎస్ గట్టనే తీయన్నా. బైదివే కొంచెం మనసు పెట్టి టిప్స్ రెడీ చేయన్నా ప్లీజ్. గెలిపియే. ఓసిని టిప్స్ మైండ్లో వాడాలంటే పెట్టాల్సింది మనసు కాదు తమ్ముడు, బీరకాయలకు పైసలు. ఎందుకు నా తిప్పలేదో నేను వర్త కదా. డోంట్ వరీ, ఎదారు చేయకు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ యా మాట కామాట ఫ్రెండ్స్. రీసెంట్గా గంభీర్ అన్న ఉన్నప్పుడు వరుస పెట్టి బిస్కెట్ కావడమేందో, రెస్ట్ తీసుకుంటేనే వన్ సైడ్గా గెలిచడమేందో ఏం అర్థమైతే లేదు. మీ ఒపీనియన్స్ని అయితే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. అట్టనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.